హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము వెళ్ళేది ఎక్కడికైతే చెప్పాను, జస్ట్ చూపెడతా, చూడండి. తర్వాత తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సరే లెట్స్ గో. వెళ్ళేటప్పుడు చూపెడతా, వెళ్ళాక చూడండి. ఆ టెంపుల్గా, రాముల టెంపుల్గా ఫస్ట్ ఆ టెంపుల్. స్ట్రైట్కి వెళ్ళాలి. భద్రాచలంలో ఉన్నప్పుడు మనం భద్రాచలంలో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, గౌట్ కాలేజ్ డిగ్రీ, గౌట్ డిగ్రీ కాలేజ్. మన థియేటర్ వేసుకొని రైట్కి వెళ్తాం. ఇలా వెళ్తే కోనవరం వెళ్ళొచ్చింది. ఇప్పుడు వెళ్ళబోయేది మనం టెంపుల్ చూపెట్టు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అయిపోయారా సుబ్రహ్మణ్యం అంటే? ఎటు స్ట్రైట్ ఇటు ఇటా స్ట్రైట్ రైట్ స్ట్రైట్ స్ట్రైట్. ఇటువంటి సాయిబాబా టెంపుల్. ఇది సాయిబాబా టెంపుల్. దీన్ని తాతగుడి సెంటర్ అంటారండి. భద్రాచలంలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఫంక్షన్ హాల్ కావచ్చు. చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా ఇక్కడే. కొత్త కన్వెన్షన్ అంటే జరుగుతుంది. ఆ టైంకి భోజనాలు ఏం పెట్టట్లేదు, అందుకే సీదా వెళ్ళిపోతున్నాం. గోదావరి ఏరియాలో వెళ్ళిపోతే మనకి స్ట్రైట్ ఆరా స్ట్రైట్ నుంచి టెంపుల్ వస్తుంది. గట్టి మాట్లాడు, ఆడైనా పడదు. ఇలా 500 మీటర్స్ వెళ్తే శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి. ఇప్పుడు మనం అదే టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. అయ్యగారులు ఇవన్నీ టెంపుల్ దగ్గర నుంచి అయ్యగారులు వెళ్ళిపోతున్నారు. టెంపుల్కి అనుకుంటా వెళ్ళి వచ్చేసామండి. ఇంకొక 300 మీటర్సే ఉంది. దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంటుందండి, ఎందుకంటే 5 days యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళ సెకండ్ డే. చూశారు కదా ఆల్రెడీ. అవును. కారు చూసారా అంత క్రౌడ్గా ఉందో. బైక్ ఎక్కడ పెడదాం? బైక్ సైడ్ పెట్టేసేసి ఆపేనా. శ్రీ సంతానప్రద ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది, భద్రాచలం. ఓం నమో భగవతే శ్రీరామ
सर्वमङ्गलमङ्गली सर्वजनमनोहारिणी सर्वभुजरञ्जनी ह्रीं ह्रीं श्रीं सर्वजनसङ्गली सर्वश्री पुरुषसङ्गली ॐ ह्रीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा सर्वजनसङ्गली सर्वश्री पुरुषसङ्गली सर्वदुष्टवर्णसङ्गली सर्वसत्त्वसङ्गली सर्वलोकसङ्गली अभिष्टं मे सर्वजनं मे रुद्राय स्वाहा ॐ ह्रीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ॐ ऐं ह्रीं श्रीं ऐं ह्रीं ॐ नमो भगवते श्रीराजमातङ्गेश्वरी ఒక టెంపుల్ అయితే విజిట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది బ్యాక్ సైడ్, ఇది మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోవాలి వెనక నుంచి. ఎప్పటి నుంచో అనుకుంటాను, బట్ ఇప్పుడు ఇంత చెప్పా కదా ఎక్కడికి వెళ్తా అని. టెంపుల్స్కి కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాం. అందుకోండి రాములవారి టెంపుల్. ఎంతైనా దేవుడి గుడి దగ్గరికి వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మరి లోపలికి నాకు తెలిసి మొబైల్స్ ఎలా ఉండదు, వెళ్ళిన వరకు అయితే తీస్తాం. సతీష్ మావయ్య ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. మావునికి ఇది ఒక్క డైలాగే వచ్చి ఎప్పుడైనా. ఇది కార్ పార్కింగ్. సర్లే, మీరు చూసిరు కదా, ఇది భద్రాచలం. అటు పోతేనేమో బ్యాక్ సైడ్ వెళ్తే ఏంటి కట్ట కదా, రాములవారి టెంపుల్ ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా. ఇది మా మావయ్య తెలుసు కదా. చిన్నగా వెళ్దాం లోపలికి ఫోన్ ఎలా ఉండదు కదా, ఫోన్ బయట సెక్యూరిటీ తీసేసుకుంటాడు. అక్కడ వరకు అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. చూపెట్టకూడదంట, మరి మనం ఏం చేద్దాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఫస్ట్. చాలా అంటే చాలా సంవత్సరాలే అవుతుంది, దగ్గరలోనే ఉంటాం కానీ రాలే. అదే మా వీక్నెస్. వీడైతే పక్కనే ఉంటాడు. ఎంత మట్టుకు పోవాలి రాములవారి టెంపుల్కి? ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవుతుంది. మీకు చూపెడతా ఉన్నాడు. ఇదే రాములవారి టెంపుల్. బాగుంటుంది. అటు నుంచి ఎక్కాలి మెట్లు. పవిత్ర గోదావరి నదికి మార్గం. ఇట్లా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ ఎంత నా కొబ్బరికాయ ఎంత తీసుకోరా సతీష్? ఉందంట అన్నా. రెండు ఉందా అన్నా? ఇగో తీసుకో. ఇటు ఇప్పుడే తీసుకున్నాం కొబ్బరికాయలు. శ్రీవారి మెట్లు పైకి రాములవారు దండం పెట్టుకోవాలి. స్టెప్స్ ఎక్కుతున్నాం అన్నమాట. టక్కాయ్ అరా సతీష్. లోపలికి వెళ్ళాక సెక్యూరిటీ తీసేసుకుంటాడు. కొబ్బరికాయలు తీసుకున్నాం, 100 రూపాయలు అంట 2. ది బెస్ట్ నా, నీట్గా. ఇది వ్యాపారం నిజంగా. మా మావయ్య పైకి ఎక్కుతున్నా. పైకి వచ్చేసినాం ఇప్పుడే.
చూడొచ్చుగా ఇవన్నీ దారులు అయ్యాక మూసారా ఇప్పుడే వచ్చినాం కానీ పైకి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు ఇప్పుడే జస్ట్ ఒక 2 minutes బ్యాక్. మేమే కొంచెం లేట్ అయినాం. మళ్ళీ 3 o'clock ఓపెనింగ్ అంట. మేము అట్లా సరదాగా పైకి వచ్చినాము. ఇది భద్రాచలం టెంపుల్ పైన వ్యూ అన్నమాట కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్ టెంపుల్. అది టెంపుల్ అన్నమాట. ఓకేనా, ఏం చేస్తాం, తప్పదు, వెయిట్ చేయాలి. మీకు టెంపుల్ వ్యూ అనిపించేదే రాములవారి టెంపుల్. ఎంత ఉంది కదా, ఇదంతా ఇంకా ఓపెన్ ప్లేస్ కింద. గోదావరి వచ్చినప్పుడు అవన్నీ నీళ్ళు వస్తాయారా? గోదావరి వస్తే అవన్నీ వాటరే ఉంటాయి కింద, అంతా వాటర్, అదంతా వాటర్. అదేం టెంపుల్ రా? ఇప్పుడు మనం వచ్చింది అది కాదుగా, నరసింహస్వామి టెంపుల్. అది చూడండి కింద ఎంత లోతుంది. సతీష్ మోయ భద్రాచలం టెంపుల్లో మనకు ఉడత కనిపిస్తుంది చూడండి. అలాంటిది రాములవారి దర్శనానికి వెళ్ళి రాములవారి చేయబెట్టిన ఉడత కనిపించింది. అది చాలా అదృష్టం. చూసారు కదా, ఇవన్నీ నేమ్స్ అనమాట. చాలా బాగుంటాయి. దమ్మక్క, పోకల దమ్మక్క చెట్టు ఇక్కడే అనమాట. కొబ్బరికాయలు వచ్చేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము ఇక్కడే కొట్టాలి కొబ్బరికాయలు. ఇది సతీష్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసినాం. ఇక కొబ్బరికాయలు కొట్టిన కొబ్బరికాయలు పట్టుకొని వచ్చేస్తున్నాం పైకి. లోపలికి ఫోన్ ఎలా ఉండదు. మొత్తానికైతే భద్రాచలం టెంపుల్ విజిట్ చేసినాం అన్నమాట. సో ఇంకా మనం